ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు వంగవీటి ఆశాకిరణ్. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భౌతికంగా రంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉన్నారన్నారు. ఇకపోతే తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్లైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు గాని, ఆయన చేసిన పోరాటాలు గాని, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే గాని ఆయన ఆశయాలు అనేది ముందు తీసుకెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి.